బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోద్దాం సుత్తి లేకుండా. ఎంతమంది చిరంజీవి గారి విశ్వాంబర కోసం వెయిట్ చేస్తున్నారు అంటే సోషియో ఫ్యాంటసీ చిత్రాలతో చాలా తక్కువ మందికి ఆ కథలు సూట్ అవుతాయి. అందులోనూ మన చిరంజీవి గారు ఆఫ్టర్ ఎ వెరీ గ్యాప్ సోషియో ఫ్యాంటసీ చిత్రంతో మనందరి ముందుకి రాబోతున్నారు. అదే విశ్వాంబర, అది కూడా వశిష్ఠ గారి డైరెక్షన్లో అనమాట. ఈయన బింబిసారా ఒకటి క్రియేట్ చేసి ఆ ఇంపాక్ట్ తోటి రెండో సినిమాయే మన చిరంజీవి గారితో యాక్సెప్ట్ చేయించేసుకున్నాను అనమాట. సో బాధ్యతలు అయితే ఎక్కువే ఉన్నాయి మన వశిష్ఠ గారి మీద. ఇప్పుడు ఇంతకీ వాట్ ఈస్ ద టాపిక్ అమ్మా? టెల్ అనుకుంటే కనుక అక్కడికే వస్తున్నా. సబర్ కరో రుకో జరా. అయితే ఏంట్రా టాపిక్ అంటే లైక్ వశిష్ఠ గారు ఒక ట్వీట్ చేశారనమాట. ఆ ట్వీట్ చాలా వైరల్ అయిపోతుంది. ఎందుకు ట్వీట్ ఏంటంటే ఈయన లైక్ బింబిసారాలో వర్క్ చేసిన వాళ్ళతోటి మళ్ళీ విశ్వాంబరాలో కూడా వర్క్ చేస్తున్నారు. అదే మన కెమెరామ్యాన్ చోటాకే నాయుడు గారు కానీ అండ్ అలాగే కీరవాణి గారు వాళ్ళిద్దరిని కూడా లైక్ మళ్ళీ ఈ సినిమాలో కూడా వాళ్ళతోటే కలిసి వర్క్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మ్యూజికల్ సెషన్స్ జరుగుతుంటే రామజోగయ్య శాస్త్రి గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిరంజీవి సార్కి, కీరవాణి సార్కి అలాగే వశిష్ఠ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక ట్వీట్ పోస్ట్ చేశారనమాట. ట్వీట్ పోస్ట్ చేయగానే దానికి రిప్లైగా వశిష్ఠ గారు సైలెంట్గా ఉండలేను, గట్టిగా చెప్పలేను, ఫింగర్స్ క్రాస్డ్, నేనైతే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను, ఈగర్గా వెయిట్ చేస్తున్నా అంటూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అది ఇప్పుడు తెగ్గ వైరల్ అయిపోతుంది. ఎందుకంటే లైక్ బింబిసారా తర్వాత వశిష్ఠ గారు చేసినటువంటి నెక్స్ట్ మూవీ కాబట్టి, అందులోనూ చిరంజీవి గారికి వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్నటువంటి మూవీ కాబట్టి ఈ విశ్వాంబర మీద చాలా చాలా హోప్స్ ఉన్నాయి. అందులోనూ ఇది ఈ సినిమా January 10th రిలీజ్ కాబోతుంది, అంటే సంక్రాంతి టైంకి. కాబట్టి కాస్త సినిమా పాజిటివ్గా ఉందని తెలిస్తే చాలు, ఇంత టాక్ వస్తే చాలు, సినిమా కలెక్షన్ల వర్షం కురిపించేస్తుంది అనడంలో డౌటే లేదు. ఎందుకంటే పండగ ఫెస్టివల్లో అలా ఉంటాయి కలెక్షన్స్. మరి సో చాలా కష్టపడుతున్నారు దీంట్లో. మనం చూసుకుంటే చిరంజీవి గారితో పాటు లైక్ సైడ్ హీరోయిన్ కింద లైక్ కో స్టార్ కింద త్రిష అయితే నటిస్తున్నారు ఇందులో. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రం అని చెప్పేసి ఇప్పటికే అందరికీ హింట్లు ఇవ్వడం జరిగింది. భారీ హైప్ అయితే నెలకొంది. మనం గతంలో తీసుకున్న చిరంజీవి గారి సినిమాలు వేరే చూసుకుంటే ఒక్క వాల్తేరు వేరే ఒక్కటే కలెక్షన్స్ పరంగా పుంజుకుంది తప్ప మిగతా అన్నీ కూడా డిజాస్టర్స్ అనే చెప్పాలి. అటు ఆచార్య కానీ లైక్ బోలా శంకర్ కానీ ఇలా ఏ చూసుకున్న డిజాస్టర్ అనే చెప్పాలి. సో ఇప్పుడు హోప్స్ అన్నీ కూడా మన చిరంజీవి గారి విశ్వాంబర మీద ఆయన కూడా చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. హోప్ఫుల్లీ సాంగ్స్ అన్ని బాగుండాలని కోరుకుందాం, సినిమా ఇంకా బాగుండాలని కోరుకుందాం. ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.